కార్మికుల సమస్యలపై ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వారిని ఎవరిని సంప్రదించుకున్నా రేషియో తీయాలి, రేషియో లేకుండా పనిచేయాలి అన్నారు. నెంబర్ 3, మనకి ఆదివారాలు కూడా డబుల్ కాల్ షీట్లు ఉంటాయి కొందరికి, కొన్ని యూనియన్లకి. మేము ఓన్లీ సింగిల్ కాల్ షీటే ఇస్తాము, మీరు తప్పనిసరిగా ఒప్పుకోవాలి అన్నారు. 4వది, మనం 50 సంవత్సరాల ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి కూడా 6 గంటల నుంచి 6 గంటల కాల్ షీట్కి మన మైండ్ కానీ మనం కానీ మొత్తం కూడా అలవాటు పడ్డాం. ఎక్కడైనా సరే వివిధ రాష్ట్రాల్లో అంతా కూడా కాల్ షీట్ల ప్రకారమే ఉంటుంది. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ వారు కొత్తగా ఇప్పుడు 9 గంటల నుంచి 9 గంటల కాల్ షీట్ కావాల్సిందే అని వారు చెప్పడం జరిగింది. దానికి మేము పలు రకాలుగా ఈ రోజు వరకు కూడా దాన్ని ఆమోదించలేదు. తర్వాత దాంట్లో నుంచే కొందరు నిర్మాతలు బయటకు వచ్చేసి చాలా మంది మాట్లాడారు. వీళ్ళు నాయకులు రాజకీయాలు చేస్తున్నారు, కార్మికులు ఒప్పుకుంటున్నారు, వారికి చెప్పట్లేదు అని. ప్రతి విషయం కూడా మీ కార్మిక నాయకులు అందరూ కూడా మీ అందరికీ ప్రతి ఒక్క విషయం కూడా తెలియజేస్తూనే ఉన్నాం. ఈ 15 రోజుల నుంచి ఏం జరుగుతుంది కూడా మీ అందరికి తెలుసా తెలీదా? కానీ మనలో ఐక్యత లేదని, వారు ఏమి చేయలేరని, 10 రోజులు వాళ్ళ షూటింగ్ బంద్ చేస్తే వాళ్ళే మన దగ్గరికి వస్తారని, వారే కడుపు కాలితే వాళ్ళే వస్తారనే విధంగా ఎవరికి నచ్చినట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ విషయాలు మాకు చాలా బాధ కలుగుతున్నాయని చెప్పేసి పలుసార్లు ఛాంబర్లో చెప్పాం. సార్ మీరు పెంచిన తర్వాత మీ కండిషన్లు ఏంటో అన్నీ మాట్లాడుతున్నాం, ఎంత పెంచుతారో క్లారిటీ చెప్పండి. కానీ అనవసరమైన విషయాలు మా కార్మికులే ఓపికను కనుక తప్పుపడితే మాత్రం సహించేది లేదు. కాబట్టి మీరు కార్మికులు ఒక్క మాట అంటానికి కూడా వీల్లేదని మేము ఛాంబర్లో చెప్పాం. ఆ తర్వాత అసలు కార్యక్రమం స్టార్ట్ అయింది. మరలా లేబర్ కమిషన్ ఆఫీస్ దగ్గర తీసుకెళ్లి లేబర్ చట్టాలు కాదు, మేము చెప్పే విధంగా వారి మీద ఒత్తిడి తేవాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశారు మా నాయకులందరితో కూడా. మేము ఒకటే, మా వెనక కార్మికులు ఉన్నారు సార్, మేము ఇక్కడ గదుల్లో కూర్చొని నిర్ణయించడానికి ఏమీ ఉండదు, మేము కార్మికులు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప ఇక్కడ ఎవరు సొంత నిర్ణయాలు ఉండవు. మీరు గతంలో ఏమన్నా చూసారేమో కానీ ఇక్కడ లోపల కూర్చొని సంతకాలు పెట్టేది ఇప్పుడు ఎవరు అట్లా లేరు. కాబట్టి ఏదున్నా సరే కార్మికుల సమక్షంలో తేల్చుకుంటాం. కార్మికులు కనుక అందరూ ఒప్పుకుంటే, కొందరు ఎవరు ఒప్పుకోరు, ఒక ఏ ఇంట్లో అయినా ఒకళ్ళు ఒప్పుకోరు, కానీ మెజార్టీ సభ్యులు కనుక ఒప్పుకుంటే మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయానికి కూడా మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి ఛాంబర్ పెద్దలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ పెద్దల దగ్గరికి పిలిచారు మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి దగ్గరికి. వారు మన ఢిల్లీలో కూడా మాట్లాడారు, కార్మికులు కంపల్సరీ వేతనాలు పెంచాలి, కార్మికులకి కష్టాలు తెలిసి కృష్ణానగర్లో ఉండాలంటే 15,000 రెంట్లు ఉంటాయి, ఎవరి ఇయర్ పెరుగుతూ ఉంటాయి, వారి యొక్క షూటింగ్ 10 దినాలు తక్కువగా ఉంటాయి, వారికి తప్పనిసరిగా పెంచాలి అన్నారు. అదే విషయాన్ని 72 మంది నాయకులందరినీ కూడా పిలిచారు కాబట్టి సెక్రటేరియట్కి అప్పుడు వారికి పూర్తిగా వివరించాం. వారు మాకు చాలా క్లారిటీగా చెప్పారు. అప్పుడు ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని, మన సినిమా పరిశ్రమని చాలా అంతర్జాతీయ ఖ్యాతిలో చాలా ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి ఆ రోజు మాకు చాలా వివరించడం జరిగింది. కావున మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మన సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి మేము విన్నవించుకునేది ఒకటే, మేము కార్మికులం, సినిమా కార్మికులం, మాకు సినిమా తప్ప వేరేది ఏమీ తెలియదు. మేము అడిగేది 3 సంవత్సరాలకు ఒక్కసారి పెంచవలసిన వేతనాలనే అడుగుతున్నాము. కాబట్టి ఆ నిర్మాతలతో మీరు ఎలాగైనా మాట్లాడి మేము ఏదైతే అడుగుతున్నామో ఆ పర్సంటేజ్ విధానంలో ఏదైనా మార్పులున్నా చేర్పులున్నా మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. కానీ 5% ఇస్తాము, 10% ఇస్తాము, మీరు ఒప్పుకోవాల్సిందే, ఒప్పుకోకపోతే షూటింగ్ జరగకపోయినా పర్లేదు, మేము ఎన్ని రోజులు ఆపుతాం, మీరు బలవంతంగా మన కష్టాన్ని మన ఆకలిని వాళ్ళు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారని మనకు అర్థమవుతుంది క్లారిటీగా.